కొద్దిగా తెలిసిన వారు ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ తెలిసిన వారు తక్కువ మాట్లాడతారు. కష్టపడి సంపాదించే వరకు తెలియదు రూపాయి విలువ ఎంత అనేది. ఇల్లు రోడ్డున ఆనుకొని ఉంటే అది విలువైంది. భూములు రోడ్డు పక్కన ఉంటే వాటికి విలువ ఎక్కువ. అదే మనిషి రోడ్డు మీద ఉంటే ఏ విలువ ఉండదు. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించాలి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. జాగ్రత్త. బలంగా కొట్టాలనుకున్నప్పుడు కొన్ని రోజులు మౌనంగా నీ పని మీద దృష్టి పెట్టాలి. చిన్నప్పుడు పడిపోతే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి లేపేవారు. కానీ ఇప్పుడు పడిపోతే లేచే ధైర్యం కూడా నువ్వే వెతుక్కోవాలి. సంతోషం దొరుకుతుందనుకునే మనిషి దగ్గర సమయం కూడా చాలా తక్కువ దొరుకుతుంది. ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేవు. 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. పిసినారనుకున్నా పర్వాలేదు. ప్రపంచంలో నీకోసం ఎవరూ లేకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వు ప్రపంచంలా కనిపిస్తావు. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే. మీ అనుకున్నవారు మీలో ఊపిరున్నంత వరకు మీతోనే ఉంటారు. చేయగలిగే శక్తి ఉన్నవారి కంటే చేయాలనే కోరిక ఉన్నవారు ఎక్కువ చేయగలుగుతారు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవటమే బలం. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం స్వేచ్ఛ. నిన్ను నువ్వు క్షమించుకోవటం శాంతి. నీతో నువ్వు ఉండటం ఆనందం. ఆపదకు సంపద నచ్చదు. సంపదకు బంధం నచ్చదు. బంధానికి బాధ నచ్చదు. బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకు చావు నచ్చదు. చావుకు పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. అదే జీవితం. నీ ఆశయాలు నిన్ను వెనక్కిలాగు, కేవలం ముందుకు నడిపిస్తాయి. నిజమేంటో పూర్తిగా తెలిసే వరకు మౌనంగా ఉండాలి. ఎందుకంటే అసంపూర్ణంగా తెలిసిన సమాచారం అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదకరం. నిందలు నీ నిజాయితీని మార్చలేవు. విమర్శలు నీ విజయాలను ఆపలేవు. కష్టాలు, కఠిన సమయాలు కొత్తవి కావు. ప్రతి పరీక్ష జీవితంలో ఒక మెట్టు పైకెక్కటానికి. ప్రతి గొప్ప కళ కూడా మొదట చిన్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తలిగితే కానీ బాధ విలువ తెలియదు ఎవరికైనా. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటాయి. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. నీ మీద నువ్వే నమ్మకం పెడితే లోకం కూడా ఒక రోజున నిన్నే ఉదాహరణగా చూపిస్తుంది. నిర్ణయం తీసుకునే వేళ అమిత ఆనందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. అవకాశాలు రాకపోవచ్చు, కానీ నువ్వు సిద్ధంగా ఉండటం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. అవసరం లేని ఖర్చు, పనికిరాని పొగరు, పనికిమాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితో మనుషుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆశపడి ఆరాటపడకు. ఎదుటి వాళ్లకు అలసైపోతావు. ఎవరెప్పుడు ఎలా మారతారో చెప్పలేరు. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నారు. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. జీవితంలో ఆశ, చిరునవ్వు, ధైర్యం వంటి ముఖ్యమైన అనుభూతులను కోల్పోయినప్పుడు వాటిని తిరిగి దగ్గర చేర్చుకోవటానికి సహాయం చేసేవారు మంచి స్నేహితులు. ఒక సమస్యకు ఎంత యోచించినా పరిష్కారం దొరకట్లేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది. అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది.
జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతారు. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. ఒకరిని వారు ఉన్నట్లుగానే అంగీకరించండి. అప్పుడే వారితో బంధం ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. జీవితంలో గెలుపోటములు తాత్కాలికం, పోరాటమే ఎప్పటికీ శాశ్వతం. ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం. చుట్టూ ఉన్నవారంతా మీలో లోపాలు ఎత్తి చూపేవారే తప్ప అర్థం చేసుకొని చేయందించేవారు ఎవరూ ఉండరు. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనలలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. పగ ప్రతీకారాలతో నీ మనసును పాడు చేసుకోకు. ఇతరులకు కీడు తలపెట్టవలసిన అవసరం లేదు. కాలమే వారి కర్మ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న సమాజం ఒకప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే రోజుల నుండి ఒకరు ఎదిగితే 100 మంది కిందకి లాగే స్థాయికి ఎదిగారు. నిన్ను నువ్వు నిందించుకునే రోజు రాకముందే నిన్నటి కంటే ఈరోజు గొప్పగా ప్రయత్నించు. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వారు రిజర్వేషన్లో వెళ్తారు, పేదవారు జనరల్ బోగీలో ఏదో ఒక మూల కూర్చొని వెళ్తారు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. ఎదుటివారిని గౌరవిస్తే మీ విలువ పెంచుకున్నట్లే, చులకనగా చూస్తే వాళ్ళ మనసులో స్థానం కోల్పోయినట్లే. చెడు ఎప్పుడు చెడుగా ఎదురుపడదు, అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది. అందులోని సూక్ష్మం గ్రహించి నడుచుకోవటం మనిషి యొక్క వివేకం. లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకు చేసి మాట్లాడకూడదు. మాటలు మంచివైతే సరిపోదు, మాటల వెనుక మనసు కూడా మంచిదవ్వాలి. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించటం మొదలు పెడుతుంది. బయట చీకటి ఉన్నంతవరకే భయం ఉంటుంది, కానీ మనసు చీకటితో నిండితే అంత ఈజీగా మాటలతో వెలుగు రాదు. విషం, వేషం రెండు ఒక్కటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నారంటే మీ ఆలోచన విధానంతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. విజయం విత్తనం లాంటిది, దానికి సమయం, ఓపిక కావాలి. ప్రయత్నిస్తూ ఉండండి. సంబంధాల తాళం చెవి జాగ్రత్తగా ఉంచుకోండి, అది అవసరమైనప్పుడు నిన్ను కాపాడుతుంది. ఒక వ్యక్తి 2 కారణాలతో మౌనంగా మారిపోతాడు. అతనికి ప్రతిదీ తెలిసినప్పుడు, లేదా ఎదుటివారికి వివరించటంలో అలసిపోయినప్పుడు. ఈ రోజుల్లో ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి ఇవ్వమని ప్రాధేయపడటం కన్నా మొదట్లోనే కుదరదని చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.